మనకు ఫ్రంట్ పార్ట్ తయారైపోయింది. నెక్స్ట్ ఇదే క్లాత్లో హ్యాండ్స్ కూడా తీసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్స్ భాగంలో ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. సమానంగా 2 మడత పై భాగం కింది భాగం సమానంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. సంక భాగం దగ్గర మనకి ఎంత వెడల్పు ఉందో పై హ్యాండ్స్ పైన మనం చూసుకోవాలన్నమాట. ఫుల్ లెంత్ సంక కింది భాగము లోపలి భాగంలో ఇంకా అది 6 ఉంటే 3.5 పెట్టుకోవాలన్నమాట. అక్కడ మీ హ్యాండ్స్ రెడీ అయిపోయినవి. హ్యాండ్స్ ఈజీగా కట్ చేయొచ్చు. ఈ రెండింటిని మడత తీసేసి మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం లో కటింగ్ తీసుకుందాం. దీనికి హ్యాండ్స్కి లో కటింగ్ కంపల్సరీగా తీసుకోవాలి. పై భాగము కింది భాగం అన్ని సమానంగా ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ పై భాగం నుంచి 3 ఇంచెస్ ఎంత ఉందో అక్కడ నుంచి అక్కడికి 3 ఇంచెస్ 3 ఇంచెస్ నుంచి మనం లో కటింగ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి నెక్స్ట్ షేపులు
కట్ చేసుకోవాలన్నమాట. మనం ఏ భాగమైనా తీసుకోవచ్చు కత్తిరించిన క్లాత్లో. షేపులు హుక్స్ పట్టి దగ్గర పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ముందుగా. అది 2 ఉంది. రెండు ఫుల్ లెంత్ 9 ఉన్నా కానీ అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ పెట్టుకొని సమానంగా గీత గీసుకోవాలి. రెండిటికి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి షేపులు తయారవుతాయి. షేపులు తయారైనాయి మనకి. నెక్స్ట్ పైన లైనింగ్ మనం ఎలా కత్తిరించుకోవాలో చూద్దాము. మనం కత్తిరించిన లైనింగ్ క్లాత్ పై భాగం క్లాత్కి కరెక్ట్గా పెట్టి ½ ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్కువగా కత్తిరించుకోవాలన్నమాట. మనం లైనింగ్ కంటే పై భాగం క్లాత్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇది పైన క్లాత్, ఇది లోపల క్లాత్ అన్నమాట. కుట్టేటప్పుడు సరి చూసుకొని కుట్టుకోవాలన్నమాట. లైనింగ్ లోపల భాగము, అది పైన భాగం, ఇలా కత్తిరించుకోవాలన్నమాట. అన్ని పార్ట్స్ కూడా అలాగే 1 ఇంచ్ మందం ఎక్కువ తీసుకొని కత్తిరించుకోవాలండి. పైన బ్యాక్ పార్ట్ లైనింగ్ ఇలా కత్తిరించుకోవాలన్నమాట. మనం ముందుగా తీసుకున్న బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ పైన క్లాత్ ఇలా కత్తిరించుకోవాలి. లోపల క్లాత్ కంటే పైన క్లాత్ 1 ఇంచ్ ఎక్కువగా మొత్తం సేమ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ పైన క్లాత్ సరిగ్గా మడత చూసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టుకొని ఇంచు మందంలో ఎక్కువగా తీసుకోవాలన్నమాట. మనకి లోపల భాగం కంటే పైన భాగము క్లాత్ 1 ఇంచ్ చుట్టూ కూడా షేప్ సేమ్ అదే మోడల్లో 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అదే క్లాత్ చాలా ఈజీ లైనింగ్ కట్ చేయడం, పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. లోపలి భాగం కంటే పైన క్లాత్ ఎక్కువగా కట్ చేస్తున్నాను, సరిగ్గా చూడండి. కట్ చేసేటప్పుడు లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్క కట్ చేసేయచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్, ఈ ఫ్రంట్ భాగం
ఫ్రంట్ భాగం లైనింగ్, లోపలి భాగము పై భాగము. జాయింట్ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకు చేతులు బార్డర్ వచ్చింది కాబట్టి క్లాత్కి ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్, హ్యాండ్స్, ఈ చివర ఆ చివర కొద్దిగా మనకి లైనింగ్ ఎక్కువ ఉంది, పై భాగం తక్కువగా ఉంది. మనము కుట్టేటప్పుడు పై భాగము అటు చివర ఇటు చివర కొద్దిగా ముక్క తీసుకొని మిషన్ మీద జాయింట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా కత్తిరిస్తే సంకలో మనకి వేరే అతుకు వేసే ప్రాబ్లం రాదు కాబట్టి హ్యాండ్స్ కటింగ్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఆ చివర ఈ చివర పైన క్లాత్ కంటే లోపల క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, దాన్ని మనం నీట్గా కత్తిరించుకోవాలి. బార్డర్ చూసుకుని కత్తిరించాలి. చిన్నగా వచ్చిందని భయపడిన అవసరం లేదు. ఆ చివర ఈ చివర మనము ఎక్కువ క్లాత్ జాయింట్ చేసుకొని ఈ హ్యాండ్స్ యాడ్ చేయాలన్నమాట దానికి. మిగిలిన క్లాత్ షేప్లకి యూజ్ చేసుకోవచ్చు మనం. ముందుగా కత్తిరించి పెట్టుకునే షేపుల భాగము, లోపల లైనింగ్ భాగము, పై భాగము రెండు కలిపి కత్తిరించుకోవాలన్నమాట. ఎలా కత్తిరిస్తున్నాము గమనించి నేర్చుకోవాలన్నమాట బ్లౌజు. షేపుల భాగము, వెనుక భాగము, హ్యాండ్స్ అవి, ఫ్రంట్ భాగము, లాస్ట్ వెనుక భాగము. ఇలా లైనింగ్ బ్లౌజ్ కత్తిరించుకోవాలన్నమాట. మనకి లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో తెలుసుకుందాం.